విజయేంద్రవర్మ ఆదర్శవంతుడైన రాజు. ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు పేదలందరికీ దాన ధర్మాలు చేసేవాడు. తన రాజ్యంలో భూమి లేని రైతులకు కొంత భూమినిచ్చి సాగు చేసుకోమనేవాడు. తద్వారా రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని రాజు భావించేవాడు. అలా భూమిని పొందిన చంద్రన్న అనే రైతు పొలం దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్టు అనిపించింది. అక్కడ తవ్వి చూడగా ఒక బంగారు రోకలి దొరికాయి. ఆ రైతు నిజాయితీ గలవాడు. అందుకే ఆ రోకలి భూమి యజమాని అయిన రాజుకే చెందాలనుకున్నాడు. అయితే రోలుని రాజుకి బహుకరించి రోకలిని తన కష్టానికి ప్రతిఫలంగా తన వద్దే ఉంచుకోవాలని అనుకున్నాడు. ఆ రైతుకు ఒక కూతురు ఉంది. ఆమె చాలా తెలివైనది. ఆమె తండ్రితో, మీరు రోలు మాత్రమే ఇస్తే రోకలి ఏదని అడుగుతారు, కాబట్టి రోకలి 2 ఆయనకు బహుకరించండి అని చెప్పింది. కూతురి సలహాను పెడచెవిన పెట్టి చంద్రన్న రోలు మాత్రం తీసుకువెళ్ళి రాజుకు బహుకరించాడు. రోలుని చూసిన రాజా విజయేంద్రవర్మ రోకలి ఏదని చంద్రన్నను ప్రశ్నించాడు. చంద్రన్న దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దాంతో రాజు అతడిని చెరసాలలో బంధించమని సైనికులను ఆదేశించాడు. సైనికులు అతడిని చెరసాలకు తీసుకువెళ్తుండగా, నా కూతురి సలహా విని ఉంటే నాకు ఈ దుస్థితి పట్టేది కాదు కదా అని అతను గొనగడం ఒక సైనికుడు విన్నాడు. అతను ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు. రాజు చంద్రన్నను వివరాలు అడగగా కూతురి గురించి చెప్పాడు. చంద్రన్న కూతురిని తీసుకురమ్మని సైనికులను ఆజ్ఞాపించాడు రాజు. ఆమె రాజసభలోకి ప్రవేశించి జరిగినదంతా వివరించింది. ఆ అమ్మాయి తెలివితేటలకు ముగ్ధుడైన రాజు ఆమెను తన మంత్రిగా నియమించుకున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.